హల్లెలూయా. ఎందుకంటే సంఘానికి సక్రమంగా ఉందో ఆ సమయంలో అవసరానికి వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటే బాగా చూసి వెళ్ళిపోతారు. వాళ్ళ మీద నా ఆత్మ ఇంకోరి మీద దిగుతుంది, వాళ్ళ మీద ఆత్మ ఇంకోరి మీద దిగుతుంది. అందువల్ల సక్కరంగా వచ్చేవాళ్ళు రాని వాళ్ళు అవసరం రావాల్సిన ఇద్దరు నుంచి మర్చిపోతారు, ఒకరు మర్చిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మనము దేవుని మందిరంలో వచ్చిన తర్వాత క్రైస్తవులుగా అయిన తర్వాత వేరుపాటు, కులము, క్యాస్ట్ ఇవన్నీ చూడకూడదు. క్రైస్తవులుగా వచ్చిన తర్వాత యేసు ప్రభుకి అలాంటి బుద్ధి, అలాంటి ఆలోచన యేసు ప్రభు లేదు. యేసు సమాధానకర్త, యేసు రక్షకుడు, మనందరినీ కాపాడే దేవుడు. అందువల్ల ఈ అవసరానికి వచ్చేవాళ్ళు, రోగానికి వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు వద్దే వద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. మొదటి సమూయేలు 1 నుంచి 3 వరకు. అంతటా కిర్యతాయిము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుడే అబినాదబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అంతట కిర్యతాయిము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుడే అబినాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుని ఎలీజరును ప్రతిష్ఠించేది. మందసము కిర్యతాయిములో నుండిన కాలము 20 సంవత్సరాలయ్యను. ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింపకుండగా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, నీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను, అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం తిప్పి ఆయనను సేవించిరి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించెను. హల్లెలూయా. అప్పుడు ఫిలిష్తీయుల చేతుల అంటే శత్రువుల చేతుల నుంచి విడిపించెను చెప్తుంది బైబిల్. హల్లెలూయా. ఇప్పుడు మందస్సం ఎక్కడుందంటే కిర్యతాయిము వారి ఇంట్లో ఉందంట, పండ మీద మందస్సము. ప్రత్యక్ష గుడారములో మందస్సం ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు కలిగితే నాకు మేలయ్యా, నీవు కలిగితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అనిషాల ఇంట్లో ఫ్రై జరిగితే ఒకరు కూడా రాలేదు. సేమ్ అనిపించింది. మేరమ్మ రాలే, దెబ్బరమ్మ రాలే, రత్నమ్మ రాలే. రత్నమ్మ పెళ్ళిపోయింది. నీ కూతురు ఉంది ఇంట్లో, అమ్మాయి ఉంది ఇంట్లో. రావాలమ్మా, పడిపోతే ఎవరి కోసం పడుతుంది? మా కోసం పడుతుంది. మీ ఆయన వచ్చారు. హల్లెలూయా. అట్లాంటి వల్ల రావాలి. దిగులు పడి ఆమె దిగులు పడుతుంది, నేను దిగులు పడలే కదా. ఆమె కోసం వచ్చుకోవాలి, ఆమె బాగా అంటే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ప్రత్యక్షమైన గుడారంలో, పాతకాలం ప్రత్యక్షమైన గుడారంలో
6 వస్తువులు ఉంటుంది. చూడు 6 గుడారములు 3 భాగాలు విభజించబడ్డాయి. 1 ప్రాకారము, 2 పరిశుద్ధము, 3 అతి పరిశుద్ధము. ప్రాకారములో గంగారం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. పరిశుద్ధములో దీపవృక్షం ఉంటుంది, సమూహ టేబుల్ ఉంటుంది. అతి పరిశుద్ధములో మందస్సము, ధూపార్తి. మందస్సము, ధూపార్తి ఉంటుంది. 6 వస్తువులు ఉంటుంది. మందస్సం మీద కరుణాపీఠం ఉంటుంది. హల్లెలూయా. మందస్సం అనేది అతి పరిశుద్ధమైన స్థానం. నేను ఎంచుకున్నది అతి పరిశుద్ధం, మీరు కూర్చున్నది పరిశుద్ధమైన స్థానం. ఆ పక్క ప్రాకారం 3 భాగాలు విభజించబడతాయి. హల్లెలూయా. చూడండి, మందస్సము అనగా మందస్సములో అహరోను చిగిల్చే కర్ర, మోషే నిబంధన పలక, మన్నా పాత్ర 3 భాగాల్లో విభజించబడ్డాయి. మందస్సము అంటే ఇశ్రాయేలులో దేవుడు ఉన్నారని వాళ్ళ నమ్మకం. ఆమేన్. హల్లెలూయా. మందస్సం అంటే పాత నిబంధనలో దేవుడు ఉన్నారని నమ్మకం. హల్లెలూయా. ఇప్పుడు ఆ మందస్సం ఎక్కడంటే ఇశ్రాయేలును వదిలిపెట్టి సిలోహు అనే దేవాలను విడిచిపెట్టి ఆ మందస్సము కొండ మీద ఉందంట, అభినాదాబు ఇంట్లో ఉందంట. హల్లెలూయా. దాదాపు ఇశ్రాయేలులో 20 సంవత్సరాలు దేవుడు లేదంట. 20 సంవత్సరాలు దేవుడు లేదు. మందస్సం ఎక్కడుందంటే ప్రియులారా, కిరియతారము వారి ఇంట్లో కొండ మీద యెహోవా మందసం తీసుకుని పోయి కొండ నుండి అభినాదాబు ఇంట్లో చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుని ఎలీయాజరును ప్రతిష్ఠించారు. హల్లెలూయా. మందస్సము చూడండి, ఈ మందస్సం కొండ మీదకి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. మందస్సం అనగా చూడండి, 2 కొరింథీయులు 5 చూడండి. 2 కొరింథీయులు 5:3. 2 కొరింథీయులు 5. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. హల్లెలూయా. మందస్సం అంటే మన హృదయమే, నిబంధన. మందస్సం అంటే నిబంధన, దేవునితో నిబంధన కలిగి ఉండటం. హల్లెలూయా. మన హృదయం దేవుని అద్దుకొని ఉండటం. హల్లెలూయా. మన హృదయము దేవునితో ముడిపడి ఉండటం. హల్లెలూయా. చూడండి పిల్లలు, ఈ మందస్సము అభినాదాబు ఇంటి కొండ మీద ఉందంట. ఇప్పుడు ఆ మందస్సను కాపాడడానికి తన కొడుకుని ఎలియేజరును, తన కుమారుని ఎలియేజరును ప్రతిష్ఠ చేస్తున్నాడంట. హల్లెలూయా. మందస్సం అనేది ఒకరి కాదు మోసేది. మందస్సం అనేది 9 మొయ్యాలి. మందస్సం అనేది 9 మొయ్యాలి. హల్లెలూయా. ఈ మందస్సాన్ని ఒకరు మోయడం కాదు, ఈ మందస్సం 9 మొయ్యాలి. హల్లెలూయా. 9 మోస్తేనే అది మందస్సం. ఆమేన్. ఆమేన్. చూడండి, అలాంటి మందస్సాన్ని మొట్టమొదటిసారి రాజు అయిన ఇశ్రాయేలు రాజు అయిన సౌలు వాటిని పట్టించుకోలేదు. హల్లెలూయా. చూడండి, మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. దావీదు సహస్రాధిపతులతో శతాధిపతులతోనూ అధిపతులందరితో ఆలోచన చేసి సమాజంలో కూడిన ఇశ్రాయేలు అందరితో ఇలాగ సెలవిచ్చును. మీ యోచన మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలు నివాస ప్రదేశములంతటా శేషించున్న మా సహోదరులను తమ పట్టణములను పల్లెములోను కాపురమున యాజకులను లేవీయులను మనతో కూడినట్లు వారి ఎద్దకు పంపి మన దేవుని మందస్సును మరలా మనకు కొని వస్తాం రండి. సౌలు దినములో దాని ఎద్ద మనం విచారణ చేయక ఉంటేమి. సౌలు మొట్టమొదటి రాజు. సౌలు మందస్థాన్ని వెతకలేదంట. 2వ రాజు దావీదు. దావీదు రాజు అయిన తర్వాత ఇప్పుడు మందస్థాన్ని వెతుకుతున్నారంట దేవుడు.
హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మందస్సం ఎక్కడుందంటే పిల్లారా, అవినాదాబు ఇంటి కొండ మీద ఉందంట మందస్సం. హల్లెలూయా. మందస్సం అంటే నిబంధన. మందస్సం అంటే నిబంధన. అందులో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. హల్లెలూయా. మనం దేవుని వెతకాలి. దేవుడు మన ఎద్దకు రావాలంటే, అనగా దేవుని 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 కృప మన హృదయంలోకి రావాలంటే, మన హృదయం ఉన్న చెత్త చెదరము ఇదన్నీ బయటకు తీసేయాలి. హల్లెలూయా. ఇదన్నీ బయటకు తీసేయాలి. హల్లెలూయా. ఈ మూలుగులే మందస్సం. మనం మూలుగుతున్నామే, ఆ మూలుగులే మందస్సం. అనగా దేవుడి హృదయంకి రావాలా, దేవుడు మన హృదయానికి రావాలంటే నీ హృదయం కడగబడాలా. నీ హృదయం కడగబడాలా. నీ హృదయం లోకాచారము లేదు, లోక ఆచారకమైన జీవితము లేదు, ఆ లోకాంశమైన జీవితం అంటున్న వాటి అన్ని తీసివేస్తే దేవుడు మన హృదయానికి వస్తాడంట. హల్లెలూయా. దేవుడు మన హృదయంలో విగ్రహాలను లోకమైన లోకాంశమైన జీవితం అనుభవిస్తే దేవుడు మన హృదయంలోకి రాడు. దేవుని వెతకాలంట, ప్రభుని వెతకాల. ఒక వ్యక్తి క్రీస్తుని వెతకాల, ఒక వ్యక్తి యేసుని వెతికితే దేవుడు నిన్ను వెతుకుతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి మందస్థాన్ని వెతకలేదంట. మందస్థాన్ని వెతకలేదు. ఇప్పుడు మందస్థం ఎక్కడుందంటే అవినాదంతో తీసుకొని రావాలి. అది దావీదు రాజు అయిన తర్వాత రాజు దావీదు అంటున్నాడు, ఆ మందస్థాన్ని ఎట్లనో తీసుకొని రావాలా. ఇశ్రాయేలులో దేవుడు లేదు, అందుకే మనకు దుఃఖము, అందుకే మనకు నిందలు, అందుకే మనకు అవమానము, అందుకే మన ఎదుగుదల లేదు. కారణం ఏమంటే దేవుడు మన హృదయములో లేదు. దేవుడు మన హృదయంలో లేదు. దేవుడు మన హృదయములో ఉంటే, దేవుడు మన హృదయములో ఉంటే దేవుని ఎదుగుదల, ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ ఆధ్యాత్మిక ఎదుగుదలలో మనం నడిపించబడతాము. హల్లెలూయా. కనుక ఈ మందస్సము అతను అన్యుడు. అతను ఈ అవినాదం అనే వ్యక్తి అన్యుడు. అన్యుడి ఇంట్లో మందస్సం ఉంది. కిర్యాతరం అనే ఇంట్లో మందస్సాన్ని తీసుకొని రావాలని నిర్ణయిస్తే అతను ఎలీయస్ అన్న వ్యక్తిని, తన కుమార్ని ప్రతిష్ఠ చేస్తున్నాడంట. ప్రతిష్ఠ ఎందుకు తెలుసునా, 20 సంవత్సరాల ఇంట్లో మందస్సం ఉంటే ఆ ఇల్లు ఆశ్రయించబడిందంట. ఆమేన్, ఆమేన్. ఆ ఇల్లు ఏమైందంట? ఆశీర్వించబడిందంట. ఆమేన్. ఇప్పుడు అదే మందస్సము, అదే దేవుడు మీ హృదయం ఉంటే మీరు ఎంత ఎదుగుతారు చెప్పండి? మీరు ఎంత ఎదుగుతారు చెప్పాలి? మీరు ఎంత ఎదుగుతారు? ఎంత ఎదుగుతారు మీరు? మందస్సం ఉందా మీ హృదయంలో? మందస్సం ఉందా? నేను మనుషులతో మాట్లాడుతున్నాను, మీతోనే మాట్లాడుతున్నాను. హల్లెలూయా. 3 దినాలు ఉపవాసం ఉండి వచ్చి ఇంకా చేసి వాక్యం చెప్తున్నాను. మీరు తినేసి వచ్చి కూర్చొని వినేది ఎట్లా చెప్పండి? హల్లెలూయా. తెలియని వారు దేవుడు బిర్యానీ పెడతారు. హల్లెలూయా. చూడండి, ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడు అంటే చాలా సున్నితమైన వాడు. దేవుడు పరిశుద్ధాత్మ చాలా సున్నితమైన. పరిశుద్ధాత్మను వ్యక్తి దుఃఖపరిచి వారి జీవితం నెమ్మదిగా ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే వారి జీవితం నెమ్మది ఉండదు. హల్లెలూయా. ఏం కారణం అంటే పరిశుద్ధాత్మ దేవుని కొరకు అనేక ఆత్మల శుద్ధీకరణ కొరకు దేవుడు పరిశుద్ధాత్మ శుద్ధీకరణ చేస్తూ ఉంటాడు. ఆమేన్, ఆమేన్. అలాగా మందస్సం అంటే వాళ్ళతో 3 ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుని మన్నా పాత్ర ఉంది, అహరోను చిగురించే పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ 3 కలిసిన మనిషి. మనకు కూడా శరీరం ఉంది, ఆత్మ ఉంది, జీవం ఉంది. 3 కలిసి మనం. హల్లెలూయా. ఇందులో ఒకటి తక్కువైనా కూడా, ఇందులో ఒకటి తక్కువైనా కూడా హల్లెలూయా. ఒక ఆశ, ఒక దాహం, దేవుని ఎదగాలని ఆశ ఉండాలా. ఈ వారం వచ్చే వారం నేను కూడా పాట పాడాలా, నేను కూడా ప్రార్థన చేయాలా, నేను కూడా బైబిల్ చదవాలా, ఆశ కలిగి రావాలి. ఎలా రావాలా? కొత్త పాటలు పాడాలా, నేను కొత్త పాటలు పాడాలా, నేను నేర్చుకొని రావాలని ఆశ కలిగి రావాలి. సండే ఉంది, ఆదివారం చర్చి ఉందని బైబిల్ సంఖ్యలో పెట్టుకొని ఊరికి కూర్చొని లేచిపోతే మీకేముండదు, మీకేముండదు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విని మన జీవితాన్ని మార్చుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు మనం దీవిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఆశ కలిగి ఎవరు వెతుకుతారో, ఆశ కలిగిన ప్రాణాన్ని
ఎవరు దేవుని వెళ్తారో వారిని తృప్తిపరుస్తారు, వారిని తృప్తిపరుస్తారు. నేను నువ్వు ఎడ కూర్చొని ఇంట్లో కూర్చొని ఏసయ్యా 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 అంటే ఆయన ఎవరో తెలియదమ్మా, ఎవరు మనం హల్లెలూయా, నా మందిరం ఎక్కడ చూడలేదు, హల్లెలూయా, నా ఆలయం ఎక్కడ చూడలేదని ప్రభు అడుగుతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆశ వెతుక్కుంటూ రావాలా. దావీదు మందస్థానం వెతికినట్టు నీ జీవితం ప్రభుని వెతకాల, దేవుని వెతకాల. ఆయన ఎలానా నేను సొంతం చేసుకోవాలా, నా దేవుని ఇంటికి తీసుకొని పోవాలా, నా ప్రభు ఇంటికి రావాలా అనగా మన హృదయం అనే గుడారంలోకి ప్రభుని చేర్చుకోవాలని మనం ఆశపడితే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. హల్లెలూయా. దేవుడి హృదయంలోకి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, అందుకే దావీదు ఎందుకంత ఆశ, నా దేవుని మందిరం డేరాల మధ్యలో ఉంది, నా దేవుని మందస్థము అన్ని ఇంట్లో ఉంది. ఇశ్రాయేలులో దేవుడు లేదు కనుక ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు 20 సంవత్సరాలు విడిచిపెట్టాడు. మాకు దేవుడు లేని వలన శత్రు చేతులు ఫిలిష్తీయుల చేతిలో మేము అప్పగించబడ్డాము. మమ్మల్ని ఎవరు కాపాడతారు? ఎవరు మమ్మల్ని విడిపిస్తారు? హల్లెలూయా. ఎవరు మమ్మల్ని విడిపిస్తారు? ఈ శత్రు పోరాటం నుంచి ఎవరు విడిపిస్తారు? ఈ దురాత్మ పోరాటం నుంచి ఎవరు విడిపిస్తారు? ఈ రోజు నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు? ఈ పాపం నుంచి మరణించి ఎవరు నన్ను విడిపిస్తారు అని ఇశ్రాయేలు దుఃఖం, వేదన, అవమానం, నిందలు, అపహాసంతో ఉంటే రాజు అయిన వెంటనే, దావీదు రాజు అయిన వెంటనే దేవుని మందస్సాన్ని తీసుకొచ్చి గుడి కట్టాలా, దేవుని మందస్సాన్ని వెతకాలా అని 30,000 మందిని సిద్ధపరిచారట. హల్లెలూయా. ఎంతమంది? 30,000 మంది. చూడండి, కొత్త ఇంట్లో పని తీసుకొని కొండ మీదకి పోయి మందస్సాన్ని తీసుకోవాలని పోతున్నారట. హల్లెలూయా. నేను అడిగే ప్రశ్న, దేవుడి మీ హృదయంలో ఉన్నాడా? దేవుని ఇంట్లో ఉన్నాడా? అభినాదాబు ఇంట్లో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అభినాదాబు ఇంట్లో దేవుడు ఉంటే, ఒక అన్యుడు, దేవుడు తెలియని వ్యక్తి, ఆ వ్యక్తి ఇంట్లో దేవుడు ఉంటే తన కొడుకును కూడా ప్రతిష్ఠ చేస్తున్నాడు సేవకుని. హల్లెలూయా. మీ ఇంట్లో దేవుడు ఉంటే సమస్తం ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. దేవుడు సమస్తగా ఇవ్వగల శక్తి ఉన్నవాడు. హల్లెలూయా. దేవుడి నీ ఇంట్లో వచ్చిన మందస్థాన్ని కాపాడుకోవాలా? హల్లెలూయా. నీ ఇంటికి వచ్చిన మందస్థాన్ని నువ్వు ఎప్పుడు కాపాడుకుంటావో, దేవుని ఎలా నువ్వు కాపాడుకుంటావో, దేవుని పరిశుద్ధ కలిగిన దేవుని ఎలా నువ్వు కాపాడుకుని వస్తావో, ఒకసారి వాక్యాన్ని విత్తనం మన హృదయానికి వస్తే నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇదే ఇల్లు, ఇదే నీ గుడారం, దేవుడు నివసించే గుడారం ఇది. హల్లెలూయా. దేవుడు ఎక్కడో లేదు, దేవుడు గుడిలో లేదు, దేవుడు ఆలయంలో లేదు. చాలా మంచి పిక్చర్లో దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఒకడు వేళగానిపోయి మోకల మీద నడుస్తాడు, దొరకు దేవుడు ఉన్నాడు. ఇంకో చెప్తా దేవుడు ఒకటికి తిరుపతి పోతాడు, దేవుడు అక్కడ ఉన్నాడంటాడు. ఒకరు పిచ్చి ఒక చెప్తా దేవుడు రాయి చెట్లో ఉన్నాడంటాడు, దేవుడు రాళ్ళలో ఉన్నాడంటాడు. ఇంకో చెప్తాడు ఈ చెట్లో దేవుడు ఉన్నాడంటాడు, గాలిలో దేవుడు ఉన్నాడంటాడు. దేవుడు ఎక్కడ లేదు, దేవుడి హృదయంలో ఉన్నాడు. ఆమె దేవుడి హృదయంలో ఉన్నాడు. ఈ హృదయం వచ్చిన దేవుణ్ణి, నీ హృదయం వచ్చిన దేవుని భద్రంగా కాపాడుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ హృదయమే దేవుని ఆలయమని బైబిల్ చెప్తుంది. ఇది ఆలయము, ఇది ఆలయము. హల్లెలూయా. ఈ ఆలయాన్ని చెడిపిన వాడిని నేను చెడిపేస్తాంటాడు దేవుడు. హల్లెలూయా. ఇది దేవుని మందిరము, ఇది దేవుని మందిరము. మందిరం బయట లేదు, మందిరం హృదయంలో ఉంది. వీటిని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవుడు ఉన్నాడా? చెప్పండి, దేవుడు ఉన్నాడా? ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు లేదు? ఎట్లా వెళ్ళిపోయినాడా? దేవుడు ఉన్నాడా? దేవుడు మీ హృదయమును ఉంటే తెల్లగడ్డకు ఎర్రగడ్డకు మీరు పోవాలి. నేను బైబిల్ చెప్తాను. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. వారి పాపం నుంచి విడిపించబడ్డారు. వాళ్ళంటారంట మేము తిరిగి వెళ్ళిపోదాము, మేము తిరిగి వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులు మేము ఎలా చావలేదు, అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తి వాత పతినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోకి ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొలిపోదురు,
కొల్లబోదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళటం మాకు మేలు కదా అని వారితో అన్నిరి. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తు తిరిగి వెళ్ళుదాం. ఐగుప్తు అంటే పాపం, మేము పాపంలో తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా మోషే, అహరోను, ఇశ్రాయేలు సర్వ సమాజం సంఘం ఎదుట సాగిలా పడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వాళ్ళ నుండి నూనె కుమారుని యెహోషువయు, యెఫున్నె కుమారుని కాలేబును భర్తలు చెప్పుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. వాళ్ళంటారంట ఇక్కడ, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనం చేర్చి దాన్ని మనకిచ్చిన అది పాలు తేనె ప్రవహించే దేశము. ఎందుకంటే వాళ్ళందరంట తెల్లగడ్డ లేదు, తినడానికి అన్నం లేదు, తాగడానికి నీళ్ళు లేదు, మేము ఐగుప్తుకే వెళ్ళిపోతాము. మేము పాపంలో ఉన్నప్పుడే బాగుంది, మేము పాపంగా జీవించినప్పుడే బాగున్నాము, మేము జాలిగా ఉన్నాము, మేము విగ్రహాలు చేసినప్పుడే బాగున్నాము. అట్లా పోయిందా రెండింటికి 2 టెంకాయలు పట్టి 2 గుంజులేసి వచ్చినప్పుడే బాగున్నాము. ఇదేంది ఈ సాధన మాకు? అట్లా మీరు అనుకున్నారు ఎవరైనా? అందుకే దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇదేందో ఇక్కడ కూర్చొని ఇటేమో చప్పట్లు కట్టాలంట, ఆయనేమో డాన్స్ అని కొట్టాలంట, ఈయనేమో వాకింగ్ చెప్పాలంట. ఇదేం పని? నేను అన్నం చేయాలా? మీకు ఇదేది రామాయణ ఆధారం అయితే నేను అన్నం చేయాలా? ఈ రోజు నాకేమి అర్థమైంది మీకే? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇదేం రామాయణ నాకు? మేము అలా ఉంటేనే బాగుంది. ఎలాగుంటే ఆ దయ్యం పట్టుకొని ఆ పిల్లి అరుస్తూ కోతి ఎలుకలు అరుస్తూ అట్లే బాగుంది. హల్లెలూయా. ఆ మరణ భయంతో ఉన్నప్పుడే బాగుంది. ఇప్పుడు ఇది ఏంది వాదన మాకు? హల్లెలూయా. అవునా? మీరు అట్లా అనుకున్న దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదు చెప్పండి. ఆ 2 టెంకాయలు పెట్టేసి 2 నిమ్మకాయలు పెట్టేస్తేనే మాకు సంతోషం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మేము తిరిగి వెళ్ళిపోదాము, మేము ఐగుప్తానికి తిరిగి వెళ్ళిపోతాము. అక్కడ పోయేదే బాగుంటుంది. హల్లెలూయా. తిరిగిపోతే చచ్చిపోతాం. హల్లెలూయా. తిరిగిపోతే ఫినిష్. ఎందుకంటే పాములు తేళ్ళంతో దేవుడు ఎత్తుకొని వచ్చాడు, పైకి మోసుకొని వచ్చాడు. అది కొరకుండా, దాంతో బలి కాకుండా ఆయన భుజం మీద మోసాడంట. ద్వితీయోపదేశకాండం 1:31 వచ్చింది. ఒక తండ్రి మిమ్మల్ని మోసినట్టు, హల్లెలూయా, ఆయన మోసాడంట. చదువు త్వరగా. మోషే ఇశ్రాయేలులందరూ ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా నేడు నేను 120 ఏండ్ల వాడై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచు పోవచ్చు. 31 ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్టు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని ఎత్తుకున్నారంట అరణ్యంలో. కానీ వీళ్ళు పోయి దేవుడిని ఎత్తుకొని భారణ మోసుకొని వస్తే మీరు అంటారంట. చూడండి, సంఖ్యాకాండం 11 అధ్యాయం 3-4 నుంచి. సంఖ్యాకాండం 11 అధ్యాయం 4-5-6. వారి మధ్య ఉన్న మిశ్రత జనము మాంసపేక్ష అధికము కనపరచగా, మాకు తినడానికి మాంసం లేదే, ఈ దేవుడు మనం తీసుకొచ్చాడే, మాకు మాంసం లేదు, ఐగుప్తులు మాకు తండ్రిగా మాంసం లేదు. హల్లెలూయా. మరి ఏమంటారు చూడండి, ఇంకా ఇశ్రాయేలు మరలా ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు, మాకు ఎవరయ్యా పెడతారు మాంసము?
మాకు చికెన్ ఎవరు పెడతారు, మాకు మటన్ ఎవరు పెడతారు, మాకు ఆమ్లెట్ ఎవరు పెడతారు, హల్లెలూయా, మాకు బట్టలు ఎవరు తీస్తారు, ఆడ చర్చి ఆడ గుడి వెళ్ళిపోతే లెమన్ రైస్ పెడుతున్నారు, చిత్రాన్నం పెడుతున్నారు, పొంగులు పెడుతున్నారు, సాంబారం అని పెడుతున్నారు, అప్పుడు డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఎవరు ఇస్తారు మాకు? మేము ఇవ్వాలంటే కదా. నేను బైబుల్ చెప్తున్నా, నేను చెప్పిన నవ్వుతాను, నేను చెప్పిన బైబుల్ చెప్తున్నా. అట్లా ఏం చెప్తున్నారు? మాంసం పెట్టుదురు. ఎవరు పెడతారు మాకు? మాకు సంగటి ఎవరు పెడతారు? సంగటి మొత్తం ఎవరు పెడతారు? హల్లెలూయా. అంత మాత్రంగా మళ్ళీ ఏడుస్తారు. 5వ వాక్యం చూడండి. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, ఐగుప్తులు ఉచితంగా పెట్టినారు చేపలు. అక్కడ దెయ్యంతో బానిసుకున్నావే, వాడిని తల మీద కూర్చున్నారే, వాడు చెప్పినంతా చేస్తున్నామే. అవునా కాదా? అవునా కాదా? వాడిని తల మీద కూర్చొని వాడు చెప్పినంతా చేస్తున్నాం. అవును కదా? ఏ అక్కడ నష్టపోయినారా? చెప్పండి చెప్పండి. మీరు అక్కడ నష్టపోయినారా? చెప్పండి. చూడండి పిల్లలా, మేము ఉచితంగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకములకు వచ్చుచున్నవి. హల్లెలూయా. జ్ఞాపకం వచ్చేస్తుందంట. జ్ఞాపకం వస్తుంది. హల్లెలూయా. అంటే బాగుంది అట్లంటే కదమ్మా, కదా? ఆడ ముక్కలు వచ్చిన తర్వాత నిమ్మకాయ పిండేసి 2 డాన్సులు వేసి ఎంగో పరు మారియమ్మ ఏనో 7 డాన్సులు వచ్చి మారియమ్మ 50 ఎత్తి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన ఏమంటారు చూడండి, జ్ఞాపకం వచ్చుచున్నది. పాత్రంతా జ్ఞాపకం వస్తుంది, పాత్రలన్నీ జ్ఞాపకం వస్తుంది. హల్లెలూయా. చేతి నిండా డబ్బు ఉంది, నా చెట్టు కట్టలు డబ్బు. హల్లెలూయా. ఈ జోబు 2 లక్షలు ఉంది, ఈ జోబు 2 లక్షలు ఉంది. కాదు ఎట్లన్నా పడి ఉంటుంది డబ్బులు. హల్లెలూయా. వస్తాం ఏం చేస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 6. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదు చెప్పుకొనిరి. మన్నా దేశంలో మన్నా దేవతతో తినే ఆహారం అంటారు. దేవతతో తినే ఆహారాన్ని తన బిడ్డలకు దేవుడు ఇచ్చారంట. హల్లెలూయా. ఈ మన్నా తప్ప ఇది ఏందిరా, ఎప్పుడు చూసినా ఈ మన్నా తినాలన్నా? ఒక బిర్యానీ లేదా, ఒక చికెన్ లేదా, ఒక మటన్ లేదా, ఒక సంగటి ముద్ద లేదా, ఒక రసం అంటారు పప్పు, ఒక పప్పు రసం లేదా? ఏది? నా నాలుకంతా చచ్చిపోయింది. ఒక కారం లేదు, ఒక ఉప్పు లేదు. అర్థం దీని వారం వారి వెజిటేబుల్ తీసుకొచ్చి. హల్లెలూయా. ఐగుప్తులో ఉచితంగా చేపలు దొరికిందే లేదా? నా మాటకు వచ్చాను బయట నుంచి 5లో. ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను ఇక్కడ లేదే, ఇక్కడ లేదే. హల్లెలూయా. వారి మనసు ఎట్లంట, మేము ఆగే వెళ్ళిపోదుము, మేము అక్కడికి ఎక్కడ విడిచిపెట్టి వచ్చామో అక్కడికే వెళ్ళిపోతాము. మోషే కార్యానికి అర్థం కాలేదు, తల గీరుకొని. హల్లెలూయా. మీరు అట్లా వెనక్కపోవాలి, చచ్చిపోతారు. నేను బాగున్నాను, నేను ఖర్చు చేస్తున్నా బాగుంది, నేను వెనక్కపోతే నా శవం ఘోరంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు జీవం కలిగిన వాడు, దేవుడు శక్తి గలవాడు. ఆ దేవుని భద్రంగా కాపాడుకోవాలా. నీ హృదయంలోకి వచ్చిన దేవుణ్ణి, నీ హృదయం ఉన్న దేవుణ్ణి నువ్వు భద్రంగా కాపాడుకున్నావంటే ఆయన వదిలిపెట్టిపోడు. తను తప్పింది, మాట తప్పింది, అవిశ్వాసమైన మాట ఒక్కటి బయటకు వచ్చినా కూడా దేవుడు ఉండడు. హల్లెలూయా. మనం ఎందుకు వచ్చాము అని అనుకున్నా నీ హృదయం ఉన్న దేవుడు వెళ్ళిపోతాడు. ఇశ్రాయేలు దేవుడు ఉంటే ఐగుప్తులో యుద్ధం చేయగా వారు
వారు అది సిలోహోనే దేవాలయం ఉన్న మందస్థాన్ని తీసుకొచ్చారంట. ఏలి కుమారు చూడు, మొదటి సమూయేలు 4వ అధ్యాయము, మొదటి సమూయేలు 4వ అధ్యాయం 5, 6, 7. ఫిలిస్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయినారు. ఇశ్రాయేలు ఓడిపోతే సిలోహు దేవాలయంలో ఉన్న మందస్థాన్ని తీసుకొచ్చారంట. దేవుని తీసుకొచ్చా మనం గెలుస్తాము అని. వాళ్ళు చూడండి పిల్లారా, ఫిలిస్తీయులు యెహోవా నిబంధన మందస్థము దండలోనికి రాగా ఇశ్రాయేలు అందరూ భూమిని ప్రతిదాని నిచ్చినంతగా గొప్ప కేకలు వేస్తారు. దేవుని పిలుస్తారంట మందస్థం వచ్చి, ప్రభువారా ప్రభువారా బయటికి రా అని పిలుస్తా ఉంటే ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీ దండల ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందస్థము దండలోనికి వచ్చని తెలుసుకొని జడిసి దేవుడు దండలోనికి వచ్చునమ్మా అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇందుకు మునుపు వారు ఇలాగ సంభవించలేదే, అయ్యో మహాసూరుడు ఈ దేవుని చేతుల నుండి మనం ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తును హత్యం చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీయులారా ధైర్యం తెచ్చుకో. ఫిలిస్తీయుల దయ్యం దురాత్మ అన్నట్టు. ఫిలిస్తీయులు అంటే దురాత్మ. ఈ ఫిలిస్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీ దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాత్కారంగా యుద్ధం చేయండి చెప్పుకొని ఫిలిస్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలు పరిగెత్తి వచ్చేది. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇశ్రాయేలు 35,000 మంది కాలగర్భంలో కూలేను. మరియు దేవుని మందస్థం పట్టబడను. అది కాక ఓపి పినహాసుని ఏలి యొక్క 2 కుమారులు హత్యలేరి. మందస్థాన్ని శత్రులు తీసుకెళ్ళిపోయినారు. మందస్థాన్ని ఏం చేస్తారు? ఇశ్రాయేల్లో దేవుడు లేదు. ఇప్పుడు ఇశ్రాయేల్లో దేవుడు లేదు, శత్రులు తీసుకెళ్ళిపోయినారు. హల్లెలూయా. సిలోహు దేవాలయం ఉన్న మందస్థాన్ని తీసుకొచ్చి వీరు యుద్ధ భూమిలో పెట్టారంట. దేవుడు మేము ఉన్నాము. నీ హృదయం పరిశుద్ధంగా లేదు, నీ జీవితం పరిశుద్ధంగా లేదు. పరిశుద్ధంగా లేకుండా దేవుడు నాతో ఉన్నాడు, నేను యుద్ధం చేయిస్తాను. దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు తోడు ఉండకూడదు, దేవుడు హృదయంలో ఉంటాడు. బాగుందండి. నాకు దేవుడు తోడు నడిపించే ప్రభా, నా నావలా నడిపించే ప్రభు లేదు. దేవుడు ఎక్కడ ఉండాలా? దేవుడు ఎక్కడ ఉండాలి చెప్పండి. దేవుడు ఎక్కడ ఉండాలా? హృదయం. హల్లెలూయా. హృదయంలో చెత్త చెదరము లోకము ఇదన్నీ హృదయం పెట్టుకొని దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దెయ్యం కూడా నీతో ఉంది. అవునా కాదా? అవునా కాదా? దేవుడు ఉన్నాడంటే శరీరం ఆశ ఎక్కువ, శరీర ఆశ. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆత్మ, తండ్రి ఆత్మ ఉన్నాడు, కుమారుడు ఆత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆత్మ ఉంది. దేవుడు ఆత్మ కనుక ఆయన శరీరం కాదు. హల్లెలూయా. పరమాత్మల దేవుడు మన మీద దిగి రావాలి. వాక్యన విత్తనము, కుమారుని విత్తనము నీలోకి రావాలి. వాక్యన విత్తనం హృదయంలోకి రావాలి. కుమారుడు రావాలా, తండ్రి దిగాల. కుమారుడు రావాలా, తండ్రి దిగాల పైకి. అప్పుడే శక్తి, అప్పుడే బలము. హల్లెలూయా. అప్పుడే శక్తి కలిగి ఉంటావు, అప్పుడే బలం కలిగి ఉంటావు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఇప్పుడు వాళ్ళు అంటున్నారంట మందస్సము లేదు, ఇశ్రాయేలు మందస్సము లేదు అని ఏడుస్తున్నారు. ఏడిస్తే మొదటి సమూయేలు 7వ అధ్యాయం. ఇప్పుడు సమూయేలు ప్రవక్తగా అయిపోయిన తర్వాత, సమూయేలు ప్రవక్త అయిన తర్వాత ఇప్పుడు సమూయేలు అంటున్నట్టు ప్రియులారా, సమూయేలు అంటున్నాడంట ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా ఎందుకు మీరు మండుకున్నాయన్నా. ఎలా రావాలంట? పూర్ణ మనసు రావాలి. దేవుడు ఎట్లా రావాలా? ఎట్లా రావాలా? పొద్దున్న దోశ తిని 2 వడలు తిని కార్ చట్నీ తినేసి దేవుని దగ్గరికి వచ్చి దేవా హల్లెలూయా అట్లా దేవుడు రాడు. ఆకలి ప్రాణాన్ని ఎప్పుడు ఆదరమూర్తి యేసు ఎత్తకాదు, ఎప్పుడు దేవుడు. ఆమేన్. యేసు ఎప్పుడు వెతకాల, అనుదినం వెతుకుతూ ఉండాలి. దానియేలు గుహ నుంచి బయటకు వస్తుంటాడు. అనుదినం వెతికే మీ దేవుడిని కాపాడు రాజా, అనుదినం సేవించాడు.
హల్లెలూయా. దేవుని ఎలా సేవించాలా? దేవుని ఎలా సేవించాలా? అనుదినం సేవించాలా ప్రభుని. ఎలా సేవించాలా? వాక్యంతో కలిసి నడవాలి. వాక్యం దేవుడు ఉండాలి. నాలుగుతో చెప్తూ ఉండాలి. వాక్యాన్ని నాలుగుతో చెప్తూ ఉంటే అగ్ని బయటపడుతూ ఉంటుంది. అగ్ని హృదయం శుద్ధి అవుతూ ఉంటుంది. వాక్యం చెప్పాలా? వాక్యాన్ని చెప్తూ ఉండాలి. హల్లెలూయా. ఆదివారం నుంచి పోయేసి నేను క్రైస్తవుని అంటే సో వాట్? ఏమైతే అయితే ఏమి? హల్లెలూయా. యేసు పరిశుద్ధుడు. యేసు పరిశుద్ధుడు. పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండి చూడు. నీ చూపుల్లో, నీ మాటల్లో, నీ నడతల్లో, నీ వస్త్రంలో పరిశుద్ధంగా ఉండు. నేను ఏదైనా ముడుతున్నాను. ఒక రోగం నీ ఇంటికి వస్తాం, కుక్క నక్కని ఇంటికి వస్తుందా? చెప్పండి. పంది వస్తుంది ఇంటికి? పంది వస్తుందా? చెప్పండి. పంది వస్తుందా? చెప్పండి. సింహం ఉన్న ఇంటికి పంది వస్తుందా? మన ఎవరి బిడ్డలము? యూదాగోత్ర సింహం మనం. యూదుల పిల్లలు మనం. హల్లెలూయా. యూదాగోత్ర సింహం పిల్లలు మనము. అనగా ఆ తండ్రి సింహం అంటే తండ్రి పుట్టిన బిడ్డలు ఎలాంటి వాళ్ళము? సింహం లాగా ఉండాలా. సింహం లాగా ఉండాలా. హల్లెలూయా. సింహం వేటాడి తింటుంది. సింహం వేటాడి తింటుంది. పంది ఒక మలినాన్ని తింటుంది, ఒక ఎంగిలి తింటుంది. ఒక విడిచిపెట్టిన ఆ మలిన తినే పంది లాంటి జీవితం మనం జీవించకూడదు. హల్లెలూయా. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ. ఎందుకంటే ప్రియులారా, పంది స్వభావం అలాంటిది. పంది స్వభావం అలాంటిది. సింహం, యూదాగోత్ర సింహం వేటాడుతుంది. ఆమేన్. యేసు వేటాడగల దేవుడు. యేసు రక్షకుడు. యేసు నీతిమంతుడు. యేసు పరిశుద్ధుడు. యేసు గొప్ప దేవుడు, రక్షకుడు. అలాంటి రక్షకుని ఆరాధించే శక్తి ఉంది. అలాంటి మహిమల దేవుని ఆరాధించాలంటే, అలాంటి గొప్ప దేవుని స్తుతించాలంటే కూడా మహిమ ఉండాలి. మహిమ ఉండాలా? కనుక దేవుని పూర్ణ మనసుతో వెతుకు. అర్ధ హృదయంతో వెతకొద్దు. అర్ధ మనసుతో దేవుని వెతకొద్దు. పూర్ణంతో వెతుకు. నువ్వు పూర్ణ హృదయం వెతికిన ఎడల, నీ దేవుడు తప్పిపోయిన ఎడల ఆయన మరలా వచ్చేదడు. ఆయన మరలా వెతుక్కొని వచ్చే దేవుడైనా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, పూర్ణ హృదయంతో దేవుని వెతకాల. పూర్ణ మనసుతో దేవుని వెతకాల. హల్లెలూయా. ఏదో బాధ్యత కోసం కాదు, ఏదో వచ్చినాడు. ఎందుకంటే వాక్యాన్ని విత్తనంతోనే కన్నాడు. ఆయన కుమారుని విత్తని హృదయంలోకి వచ్చిన తర్వాత, ఆయన విత్తనం హృదయంలోకి వచ్చిన తర్వాత నిన్ను కన్న దేవుడైనా. ఆమేన్. నీ కన్న దేవుడు కనుక నీకు బాధ్యతలు ఉంది. నీకు కొన్ని బాధ్యతలు ఉంది. ఇది నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. ఇది చెయ్యాలి. నువ్వు బాధ్యత కనుక ఈ పని చేయాలి. నేను కూడా హైదరాబాద్ పోవాలి. నైట్ హైదరాబాద్ పోవాలి. హల్లెలూయా. మరి వచ్చి ఇప్పుడు శంకర్ ఫోన్ చేస్తే శంకర్ వచ్చి చెప్పేసుకోవాలి. లేదు, నేను రావాలా. ఆమేన్. నేను రావాలి. నా పని ఇది. దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేయాలి. దేవునికి నమ్మకం ఉండాలి. హల్లెలూయా. దేవునికి యథార్థంగా ఉండాలి. దేవుడు అలాంటి వాడిని వెతుకుతారంట. కీర్తనలు 105 కీర్తనలు నమ్మకస్తుల భూమి ఎన్నో వెతుకుతున్నాను. 5వ వచనం. భూమి మీద నమ్మకమైన వారి కోసం వెతుకుతున్నాను. ఉన్నట్టు నమ్మకం వారి కోసం ఉందా? లేదా? ఉందా? 1, 5, 2, 5, 4 ఉంటాయి. త్వరగా ఎత్తుకలు 1:6 101:6. నా యొద్ద నివసించినట్లు దేశములు నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను.
ఆయనతో ఎలా ఉండాలంటే మనము చెప్పు, మా ఆయనతో ఎలా ఉండాలి మనము? నమ్మకం ఉండాలి. ఎలా ఉండాలా? నమ్మకం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు నమ్మకం దేవుని మీద ఉంటావో దేవుని ఇచ్చేస్తాడు. ఆమేన్ 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 హల్లెలూయా. ఎప్పుడు నమ్మకం ఉండాలి. మనుషుడు ఒక భార్య భర్తతో నమ్మకంగా ఉంటుంది, భార్యతో భర్త నమ్మకం ఉంటారు, తల్లిదండ్రులతో పిల్లలు నమ్మకం ఉంటారు. కనిపించలేని దేవుని నమ్మకం ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు నమ్మకం జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పాపం చేయకుండా జీవించాలి. హల్లెలూయా. నమ్మకం ఉంది చూడు, దేవుని అలా పైకి వస్తాడు. ఆమేన్. దేవుడు ఎలా చేస్తాడు? నమ్మకం ఉండాలి. ఎందుకు చూడండి, హిందువులకున్న నమ్మకం మనకు లేదు, ఆ భయం మనకు లేదు. హల్లెలూయా. నేను క్రైస్తవులు లాంటి సోంబేరి ఎవరు లేరు. క్రైస్తవు లాంటి సోంబేరి ఎవరు లేరు. కొంతమంది అనుకుంటారు నేను అపోస్తులు అంట. అపోస్తులు స్పెల్లింగ్ కూడా తెలియదు. అపోస్తులకి స్పెల్లింగ్ కూడా రాదు. అపోస్తులు వరేస్తాడు పిక్చర్ ఫేస్బుక్లో. అపోస్తులు పరిచయం. అపోస్తుల పరిచయం ఎలా ఉంటుంది తెలుసుమా? అపోస్తులు అంటే ఎట్లా తెలుసుమా? అట్లా గుస్తుంది వచ్చి అట్లా చర్చికి వస్తే రాకూడదు అట్లా ఉంటుంది అపోస్తుల బోధ. హల్లెలూయా. మేము సాధారణంగా ఉన్నాము, మేము అపోస్తులు కాదు. మేము సాధారణంగా మా ప్రభు అపోస్తులు, మా యేసుక్రీస్తు అపోస్తులు. ఆమేన్ హల్లెలూయా. కనుక దేవుని వెతకటం ఎలా వెతకాలంటే నమ్మకంగా వెతకాలి. హల్లెలూయా. ఆయన ఎదుట నమ్మకం చూడాలి. హల్లెలూయా. మనిషికి ప్రేమ ఉండాలా? మనిషికి ప్రేమ ఉండాలా? హల్లెలూయా. దేవుని ప్రేమ ఎవరి హృదయంలో ఉంటుందో వారు దేవుని అద్భుతంగా వాడుకుంటారు. హల్లెలూయా. చూడండి, భార్య భర్తలో ప్రేమ ఉండాలా, భర్త భార్యలో ప్రేమ ఉండాలా, పిల్లల కుటుంబంలో తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ మాత్రం ఉండాలి. హల్లెలూయా. దేవుని ప్రేమ ఉండాలా, అప్పుడు మీ హృదయంలోకి దేవుడు వస్తాడు. దుష్టత్వం ఉన్నా, దుర్మార్గం ఉన్నా దేవుడు రాదు ఇక్కడ రాదు. ఎందుకంటే ఇది ఆలయం. ఇది ఆలయం. ఇక్కడ నువ్వు ఎందుకు వస్తున్నావు? వాక్య నిమిత్తం హృదయం మీద పడుతుంది. వాక్య నిమిత్తం నీళ్ళ మీద పడతా ఉంది. హృదయంలో దేవుడు ఉంటున్నాడు, కుమారుని యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఏమో పోయేసినట్టున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడమ్మా? దేవుడు ఎక్కడున్నాడు? ఎవరుంది అది? యేసుక్రీస్తు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు చెప్పు? ఇక్కడున్నాడు. మరి ఇక్కడ ఉన్నారు లోకం జయించిన వాడు. చెప్పు, లోకం జయించిన వాడు యేసుక్రీస్తు నాలో ఉన్నాడు. నాలో ఉన్నాడు రక్షకుడు, సర్వశక్తి గల దేవుడు, ఆత్మై ఉన్నాడు, అపోస్తలుడైన అభిషేకం కలిగిన దేవుడు. ఆయన మనలో నివసిస్తున్నాడు. ఇప్పుడు మందస్సం ఇక్కడ ఉంది. ఎక్కడ మందస్సం? ఇక్కడ ఉంది మందస్సం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎక్కడ ఉంటాడు? అద్భుతం. ఇప్పుడు ఆశగా జక్కైన వ్యక్తి ప్రియులారా, ఆశ కలిగి వెతికంట యేసుప్రభు. ఎరికో పాట సంచరిస్తున్న యేసుప్రభు లక్షల మంది పోతున్నాడంట. యేసుప్రభు లక్షల మంది పోతుంటే లక్షల మంది మారలేదు, ఒక జక్కయ్య తప్ప. జక్కయ్య ఎవరు అంటే ఇతను బిల్ కలెక్షన్ చేసిన వ్యక్తి. ఏ ఇంటికి పోయినా యేసుప్రభు లేదంట, అంతా తాళం వేస్తారు ఇల్లంతా. ఎవరు అంటే ప్రభు వస్తున్నారు ఆ మార్గం మధ్యలో అని అంటే ఎవరు ఈయన చూడాలా? దుర్మార్గుడు. ఎవరు? జక్కయ్య. ఈ దుర్మార్గులు కూడా ఆశ కలిగిందంట దేవుని చూడాలని. యేసు ప్రభు గ్రామం సంచరిస్తున్నప్పుడు వాడు పొట్టివాడంట. హల్లెలూయా. పొట్టివాడు కనుక ప్రభుని చూడాలని గోడ మీద ఎక్కిరంట, మెడ మీద ఎక్కిన కూడా కనిపించదంట. పోయి ఒక మేడి చెట్టు మీద ఎక్కి ప్రభు వస్తున్నా అని చూస్తాడంట. ఆయన వస్తూ వస్తూ జక్కయ్య కింద దిగి రా. జక్కయ్యని చూసి కింద దిగి రా, నేను ఇంటికి వస్తాను. హల్లెలూయా. ఎక్కడ రావాలా దేవుడు? దేవుడు ఎక్కడ రావాలా? ఇంటికి రావాలా. ఇక్కడ జక్కయ్య పిలువలే, జక్కయ్య ఆశపడ్డాడు.
జక్కయ్య ఆశగా వెతికాడు. ఈయన వచ్చింది, జక్కయ్య దిగి నీ ఇంటికి పోతాను. నువ్వు ఆశగా వస్తే దేవుడు నీ ఇంటికి వస్తాడు. ఆమేన్. నువ్వు ఆశగా వస్తే దేవుడు నీకున్న సమస్యను తీర్చగలడు. హల్లెలూయా. నువ్వు నీ హృదయం ఇరిగిపోయి వస్తే, నువ్వు ఇరిగిన హృదయంతో వస్తే దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుని మనం పూర్ణ హృదయంతో వెతికితే, చూడండి జక్కయ్య పూర్ణత వెతికాడు, పూర్ణ మనసుతో వెతికాడు. జక్కయ్యని ప్రభు చెప్తాడు, జక్కయ్య నీ ఇంటికి నేను వస్తాను. ఇక జక్కయ్య పిలవలేదు, యేసు జక్కయ్య పిలిచాడు, రా ఇంటికి పోతాడు. ఒక చుట్టుకున్న ముందుంటాడంట, ఈ పాపి, ఈ జక్కయ్య భయంకరమైన పాపి గలవాడు, ధనాపేక్ష కలిగిన వాడు, ఇతరుతో వెళ్ళిపోతాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఇతరుతో ఎందుకు పోతాడు యేసు ప్రభు? హల్లెలూయా. యేసు ప్రభు ఇతరుతో ఎందుకు పోతున్నాడని వారందరూ ఆలోచిస్తారంట. హల్లెలూయా. అందుకే ప్రియులారా, యేసు జక్కయ్య ఇంటికి పోయిన తర్వాత, జక్కయ్య ఇంట్లో దుర్మార్గం అంతా బయటికి పోయింది. లూకాసు వార్త 19 లూకాసు వార్త 19 7-8. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యుద్ధ బస చేయ వెళ్ళి 1,00,000 మంది ప్రభుత్వం ఉన్నా ఒకరు కూడా మారలేదు, ఒక జక్కయ్య మాత్రం. హల్లెలూయా. ఎరికో కోట భయంకరమైన పాపల ప్రాంతం, అది సభ్యతమైన పట్టణం, అది ఆ పట్టణం యేసు ప్రభు పోతే ఒక జక్కయ్య మాత్రం. ఎందుకంటే జక్కయ్యలో ఆశగా వెతికాడు దేవుని. హల్లెలూయా. ఆశగా పోయినాడు, మిద్ద మీద కూర్చున్నాడు, గోడ మీద కూర్చున్నాడు, కనిపించలేదు. ఇప్పుడు నేరుగా వచ్చి జక్క అంటున్నాడు, జక్కయ్య దిగిరా, నా పేరు ఎట్లా తెలుసు ఆయనకి? నా పేరు ఎట్లా తెలుసు? నా పేరు ఎట్లా తెలుసు? ఆయన దేవుడు, ఆమేన్. ఆయన సృష్టికర్త, ఆయన నేను సృష్టించిన వాడు, నిన్ను కల చేస్తున్న వాడు, ఆయన నీ కుమారుడు కనుక అట్లా పడిపోతాడు. ముందు తోసే, పలాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యేసుని వెతికినప్పుడు జక్కయ్యను చూసి, జక్కయ్య దిగిరా, నీ ఇంటికి నేను వస్తాను రా, హల్లెలూయా. నీ ఇంటికి నేను వస్తాను రా. ఇప్పుడు జక్కయ్య ఇంటికి పోయిన తర్వాత ఆయన కూర్చున్నాడు సోఫా. ఇప్పుడు జక్కయ్య అంటారు, జక్కయ్య ఏం చూడవచ్చు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి ఎద్దైనా అన్యాయంగా దేనిని తీసుకునేలా అతనికి 4 వంతుల మళ్ళా చెల్లిస్తానని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రాహాము కుమారుడే. మనం అబ్రాహాము పిల్లలము. హల్లెలూయా. ఎవరు మనము? అబ్రాహాము పిల్లలము. హల్లెలూయా. నేను ఇంటికి రక్షణ వచ్చున్నది, ఎందుకంటే జక్కయ్య ఇంట్లో దేవుడు యేసు ఉన్నాడు. ఆమేన్. యేసు ఏ ఇంట్లో ఉన్నాడో దుర్మార్గం, అన్యాయం, కోపం, ద్వేషం, అసూయ, కలహము, మందు, వ్యభిచారం అన్ని కూడా వెళ్ళిపోవడం, ఏది కూడా ఉండదు. హల్లెలూయా. ఏది కూడా ఉండదు. యేసు ఎవరి హృదయంలో ఉన్నాడు, ఏది కూడా ఉండదు. పరిశుద్ధ కలిగి ఉంటాం. హల్లెలూయా. చూడండి, ఆ యేసు ప్రభు మార్తా మరి ఇంటికి వచ్చారంట. యేసు ప్రభు వచ్చిన తర్వాత లాజరు వెళ్ళిపోయాడంట. ప్రభు ఇంటికి వస్తే లాజరు వెళ్ళిపోయాడంట. ప్రభు ఇంటికి వస్తే లాజరు, ప్రభు నాకు పని ఉంది, మరి కాపుడు పని చేస్తా. లాజరు, ప్రభు నేను అక్కడికి పోతాను ప్రభు, ఇక్కడ అర్జెంట్ పని ఉంది, సరే పోని వదిలేస్తాను. ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిచయం 2 రోజులు చూసి వెళ్ళిపోయినంట. వచ్చిన రోజు లాజరు చనిపోయాడు, రోగం కాయలో పడి చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత చూడండి, యోహాను సువార్త 11:21. యోహాను సువార్త 11:21.
21. ప్రభా నీవు మా ఇంట్లో ఉంటే మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అంటే ఏం అర్థము? యేసు నా ఇంట్లో ఉంటే మరణం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు మన ఇంట్లో ఉంటే దుర్మార్గం ఉండదు. యేసు మన ఇంట్లో ఉంటే అన్యాయం ఉండదు. యేసు మన ఇంట్లో ద్వేషం ఉండదు, ఆ కలహం ఉండదు, వ్యభిచారం ఉండదు, లోకం ఉండదు. యేసు మన ఇంట్లో ఉంటే జీవం ఉంటుంది. జీవం, హల్లెలూయా, జీవం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. మార్త అంటుంది, ప్రభా నువ్వు మా ఇంట్లో ఉంటే నా సహోదరు మరణించడు ప్రభా. ఆ ఇంట్లో యేసు లేదంట. ఆమేన్. మార్త ఇంట్లో యేసు వచ్చాడు, వెళ్ళిపోయినాడు. యేసు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? నీ క్రియలు బాగలేకపోతే, నీ మాటలు బాగలేకపోతే, నువ్వు అపనమ్మకంగా మాట్లాడితే, నువ్వు అవిశ్వాసంగా మాట్లాడితే, నేను ఎట్లా వచ్చినా బాగున్నావు, అక్కడ వచ్చే బాగుంటుంది, తెల్లగడ ఉన్నది, అక్కడ చేపలు ఉన్నది, అక్కడ ఎర్రగడ ఉన్నది, అక్కడ మంచి నిద్ర వస్తున్నది, అక్కడ బాగున్నానే, వీడికి వచ్చి ఇట్లా అయిపోయినానంటే యేసు ఉన్నట్టు వెళ్ళిపోతాను. యేసు వెళ్ళిపోతే చెప్పండి, యేసు వెళ్ళిపోతే మరణము. ఇప్పుడు ఏమైంది మార్త ఇంట్లో? చదువు కన్నడ చదువు, తర్వాత చదువు, కన్నడ చదువు, టైం చదువు. ಹೀಗಿರುವಲ್ಲಿ ಮಾತಳು ಯೇಸು ಬರುತ್ತಾನೆಂದು ಕೇಳಿ ಆತನನ್ನು ಎದುರುಗೊಳ್ಳುವುದಕ್ಕೆ ಹೋದಳು. ಆದರೆ ಮರಿಯಳು ಮನೆಯಲ್ಲೇ ಕೂತುಕೊಂಡಿದ್ದಳು. ಮಾರ್ಥಳು ಯೇಸುವಿಗೆ, ಸ್ವಾಮಿ, ನೀನು ಇಲ್ಲಿ ಇರುತ್ತಿದ್ದರೆ ನನ್ನ ತಮ್ಮನು ಸಾಯುತ್ತಿರಲಿಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా. సాయితలేనంటే సాగు చచ్చిపోయినాడు నాకు, చచ్చిపోయినాడు. హల్లెలూయా. రతనమ్మ గమ్మను, రతనమ్మ అది భయంకరమైన దివుళ్ళు, అంత ఎక్కువ నేను ప్రాసెస్ వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఆసామసి కాదు, భయంకరమైన. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నీవు మా ఇంట్లో ఉంటే, నేను అర్థం చెప్తాను, నీవు మా ఇంట్లో, ఇల్లు అంటే దేవుని మందిరం, ఇల్లు మీరు నివసించే ఇల్లు, మన హృదయం కూడా ఇల్లే. ఆత్మీయంగా ఇది దేవుని ఇల్లు. ఏది? ఇక్కడ దేవుడు ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? చెప్పండి ఎలా ఉండాలి? హల్లెలూయా. ఇక్కడ మనము దేవుని ఇక్కడ పెట్టుకొని మనం అవిశ్వాసంగా మాట్లాడితే, బూతులు మాట్లాడితే, అర్థమైందా? సాబుదాదులు పెడితే, దూషణలు పెడితే, అర్థమైందా మీకే? శపిస్తే ఇక్కడ దేవుడు ఉండదు. దేవుడు వెళ్ళిపోతే ఏమనుంది? మాట ఏమంటుంది? నువ్వు నా ఇంట్లో, చెప్పండి, నీవు నా ఇంట్లో. ఏది ఇల్లు మనకి? చెప్పండి, ఏది మనకి ఇల్లు? నీవు నా ఇంట్లో ఉంటే, నా సభలు చనిపోయింది ప్రభా అంటే, యేసు మన ఇంట్లో ఉంటే మరణం ఉండదు, రోగం ఉండదు. హల్లెలూయా. నేను వేసుకున్న పరిగణ నాకు ఈ షుగర్ కూడా, ఈ ఉపాసం సరిగ్గా తినలేక ఎక్కువ ఉపాసాలు ఉండి నాకు వచ్చింది షుగర్. నాకు ఏ రోగం లేదు. షుగర్ వచ్చినప్పుడు నా మీద ఆధిపత్యం చూపించింది. షుగర్ నేను జయిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను త్వరలో షుగర్ మందిస్తాను. రీసెర్చ్ చేస్తా ఉన్నా. మందు తింటే బాగా అయిపోవాలి. మీరు కూడా బ్రాంచ్ స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. మీరు కూడా బ్రాంచ్ స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే యేసు మన ఇంట్లో ఉంటే మరణం ఉండదు. యేసు మన ఇంట్లో ఉంటే రోగం ఉండదు. యేసు మన ఇంట్లో ఉంటే గొడవలు ఉండదు. యేసు మన ఇంట్లో ఉంటే వేదన ఉండదు. యేసు మన ఇంట్లో ఉంటే నెమ్మది ఉంటుంది. చెప్పండి, నెమ్మది ఉంటుంది. యేసు మన ఇంట్లో ఉంటే నెమ్మది, సమాధానము, అభివృద్ధి ఉంటుంది. యేసు ఎక్కడ ఉంటే, యేసు క్రీస్తు ఎక్కడ ఉంటే నెమ్మది, ఆరోగ్యం, క్షేమము, భక్తులు, సమస్తము ఉండును. ఆయన నిత్య జీవనవాడు. అది పూర్ణ మనసు దేవుడు. హల్లెలూయా. ప్రభుని పూర్ణంత వెతుకు.
యేసుని పూర్ణత వెతుకు. రోగం కొరకు, దయ్యం కొరకు దేవుని వెతకవద్దు, దేవుని వెతకవద్దు. హల్లెలూయా. ఆయన నిన్ను శుద్ధి చేయడానికి వచ్చిన దేవుడు, నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు. మరణం నుంచి, పాపుల జీవితం మరణము, ఆ మరణం నుంచి, భయంకర మరణం నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ గ్రామానికి, ఈ గ్రామాన్ని రక్షించడానికి ఆయన వచ్చారు. ఆయన వచ్చిన దేవుడు, ఆయన వచ్చిన దేవుడు. ఆమేన్, 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 ఆమేన్. దేవుని స్తోత్రం. ఆయన వెతుక్కుంటూ వచ్చిన దేవుడు. హల్లెలూయా. పరలోకమించి ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, ఆ దేవాది దేవుని యేసుక్రీస్తు, ఆయన ఏకమైన తండ్రిను, కుమారుడు, ఏకమైన దేవుడు యేసు ప్రభు మన కొరకు లోకాన్ని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి మన కొరకు ప్రేమించిన కొరకు ప్రాణం పెట్టడానికి యేసు ప్రభు లోకానికి వచ్చి, ఈ హృదయంలో ఆయన శరీరంలో వచ్చి మరణించి ఆత్మపై, పరలోకపై మరణ ఆత్మ వచ్చి నీలో నివసిస్తున్నాడు. అందుకే పౌలను జీవించే నేను కాదు, ఆయనే నాలో జీవిస్తున్నాడు. ఆయనే నాలో జీవిస్తున్నాడు. ఆమేన్. ఆయనే నాలో జీవిస్తున్నాడు. ఇప్పుడు యేసులోల్లా ఎట్లున్నాను నేను? ఎట్లయిపోయినాను నేను? పాపిగా ఉన్నా, తాగుబోతుగా ఉన్నా, విభిచారిగా ఉన్నా, లోకసరిగా ఉన్నా, రౌడీజంగా ఉన్నాను. నన్ను మంచివాడిగా మార్చింది నా యేసుక్రీస్తు మాత్రమే. నేను మారలేదు, ఆయన నన్ను మార్చాడు. నేను మారలేదు, ఆయన నన్ను మార్చాడు. ఆయన ఇంటికి వచ్చి జక్కైన మార్చినట్టు, లాసను బ్రతికించినట్టు నన్ను బ్రతికించిన దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్. ఆయన నన్ను బ్రతికించిన దేవుడు యేసుక్రీస్తు. కనుక నీ హృదయంలోకి దేవుడు రావాలి, నీ మనసు హృదయంలోకి ప్రభు రావాలి. దేవుడు ఎప్పుడు దిగి వస్తాడో, దేవుడు ఆత్మగా ఎప్పుడు హృదయానికి వస్తాడో అప్పుడు నీ భక్తి వేరేలా ఉంటుంది. నీ భక్తి భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ భక్తిగా దేవుని హృదయానికి వస్తే భక్తి పెరుగుతూ ఉంటుంది. రాను రాను భక్తి పెరుగుతుంది. చర్చి 11 గంటలు అవుతే 10కి వచ్చి కూర్చొని ఉంటాం. దేవా స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హృదయంలో దేవుడు లేకపోతే 12 గంటలకు వస్తాం. హల్లెలూయా. 12 గంటకు వస్తాం. హల్లెలూయా. బాగా తినేసి వస్తాం. అతను ఏం హల్లెలూయా. ఎలా చెప్తానా అది వినేసిపోతాం. హల్లెలూయా. అతను మీకే హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి గురించి ఆశ ఉంటుంది. నీ చుట్టుపక్కల ఎదురుగా ఆ పక్క ఈ పక్క ఎవరు నశించిపోతుంటే చర్చికి తీసుకువస్తాం. దేవుడు ఉంటే, దేవుడు ఉంటే. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ భారం, ఆత్మల కొరకు భారం కలిగి యేసుని మహిమపరచినట్టు. ఎందుకంటే ఈ చేతులు, కాళ్ళు, కన్ను, శరీరంలో ప్రతి అవయము ఈ తల చెప్పిందే వింటుంది. యేసు తల. మరి నువ్వేమై ఉన్నావు? ఈ అవయంలో వేళ్ళుగా ఉన్నావా, కాళ్ళుగా ఉన్నావా? ఏ అవయం నువ్వు? తలను మహిమపరచాలి. హల్లెలూయా. యేసుని మహిమపరచాలా, యేసుని ఆరాధించాలి, యేసుని స్తుతించాలి. హల్లెలూయా. కనుక మనము యేసు మన హృదయంలో మన ఇంట్లో ఉంటే నువ్వు పోయి చుట్టంతా విడుదల ఉంటుంది. హల్లెలూయా. మందస్థాన్ని ఎప్పుడు మోస్తూ పోతావో, యేసుక్రీస్తు మందస్థాన్ని ఎప్పుడు మోస్తావో, ఏ చోటికి పోతే అద్భుతం, ఏ చోటికి పోతే రక్షణ. జక్కయ్య లాంటి వ్యక్తి మారుతూ ఉంటారు. హల్లెలూయా. మారుతూ ఉంటారు. అందుకే ఒక్క ఆత్మను దేవుని తీసుకొచ్చావా? ఒక్క ఆత్మన నీ చుట్టుపక్కల, నీ పక్కన, ఎదురింట్లో, నీ పక్కింట్లో తాగుతారు. నీ పక్కన తాగుబోతు వాళ్ళు మారినారా? చెప్పండి, మారినారా? తాగుబోతులు మారినారా? ఒక స్వార్థ చెప్పావా? యేసు నుంచి ఒక మాట చెప్పావా? హల్లెలూయా. ప్రభు గురించి ఒక మాట మా దేవుని దగ్గర మారుస్తాడు. వాళ్ళ భార్యతో పోయి అక్క అందరం కూడా తీసుకొని రా, అన్నం మారిపోతాడు. హల్లెలూయా. దేవుడు మార్చేస్తాడు. నమ్మకం అది. నీ విశ్వాసపు మాటలు, నీ హృదయంలో దేవుడు మాట్లాడతాడు. నీ హృదయంలో ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు రాక బాగైపోతుంది, నువ్వు నమ్మకం ప్రకారము బాగైపోతుంది. హల్లెలూయా. నువ్వు రోగిని తీసుకొస్తే బాగైపోతుంది. నీ విశ్వాసం గొప్పది దేవుడు అంటాడు. నీ విశ్వాసం గొప్పది. అందుకే ఈ మందస్థాన్ని పెట్టిని నలుగురు మొయ్యాల. ఒకరు కాదు మోస్తారు. ఎవరు మొయ్యాలా? నలుగురు. మీకు నలుగురు వచ్చారు. ఒకరు ఊడ్చాలా, ఒకరు ఇది మ్యాట్లు వేయాలా, ఒకరు చీరలు వేయాలా. ఒకరి పని కాదు ఇది. ఇది దేవుని పని, ఇది దేవుని పరిచర్య. ఇది ఒక్క సొంతం కాదు, ఇది నాది కాదు, ఇది మీది కాదు, ఇది దేవునిది. దేవుని పరిచయం వస్తే మనందరూ మనం కలిసి చేయాలి.
హల్లెలూయా. మనందరూ కొట్టిన చప్పట్లు, అవునా కాదా? ఒకరు కొట్టిన చప్పట్లా చెప్పండి, ఒకరు కొట్టిన చప్పట్లా. ఇది మన అందరూ చేయాలి. హల్లెలూయా. ఎవరు చేస్తారో వారికి దీవెన ఉంటుంది. హల్లెలూయా. ఎవరు చేస్తారో వారికి ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు రక్షకుడు కనుక ఆయన రక్తంతో కడగబడిన వారు, ఆయన విశ్వసించిన వారు, ఆయన విత్తనం మీ హృదయంలో ఉంటే, ఆయన వాక్యం మీ హృదయంలో ఉంటే, ఆయన మందస్సు హృదయంలో ఉంటే, నీవు పూర్ణ మనసుతో, నీవు పూర్ణ ఆత్మతో నువ్వు ప్రభుని వెతుకుతావు, నువ్వు ప్రభుని వెతుకుతావు, నువ్వు ప్రభుని వెతుకుతావు. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. పూర్ణ మనసుతో, పూర్ణ మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చి వాపులు చెప్తానంటే 2 వారాలు వచ్చేది, 3 వారాలు వచ్చేది, నిలిచిపోయేది, మళ్ళీ 2 వారాలు వచ్చేది, మళ్ళీ వచ్చేది. అట్లాంటి వాళ్ళు దయచేసి రావద్దండి. 2 ఉన్నా 3 మన బిడ్డలో దేవుని బిడ్డ 6 మంది బాప్తిస్తుంది. ఆ 6 మంది చెప్పేసి 60 మంది అవుతారు, 60 మంది 600 మంది అవుతారు, 600 మంది 1000 మంది అవుతారు. హల్లెలూయా. ఎందుకు? నీతిగా మంచి ఉన్నవారిని, పరిశుద్ధంగా జీవించే వారిని ఒక 6 మంది 10 మంది ఉన్న ఛాన్స్, అవునా కదా? అప్పుడప్పుడు ఇది అదో మిన్నల్ ఇప్పుడే వస్తున్నాను అట్లా కనిపించిపోయేవాళ్ళు. ఎందుకు మనకి? అవునా కదా? ఎందుకు మనకి? వాళ్ళు వచ్చిన లాభం ఏమి? వాళ్ళు వచ్చిన లాభం ఏమి? దేవునికి ఏమైనా లాభమా? వారి సోదరు వాళ్ళు సోది తప్ప మనకేం లాభమా? చెప్పండి, మీరు బాగా అర్థం చేసుకోండి. వాళ్ళు వచ్చిన వల్ల మనకేం లాభమా? దేవునికి ఏం లాభమా? ఏమి లేదు. అతను వచ్చినా వెళ్ళిపోతాయేమి? కానీ లెక్కేస్తుంది. అతనిలా దేవునికి ఆత్మ లాభమా? ప్రార్థన చేసే వాళ్ళ, వాక్యం చదివే వాళ్ళ ఏం లాభం? చెప్పండి, ఆలోచన. దేవునికి ఏమైనా లాభం ఉందా? అందుకే చెప్తున్నాను, దేవుని దగ్గర యథార్థంగా, ప్రభు దగ్గర ఆటల వాళ్ళగా ఉండకూడదు, వేషధాలుగా ఉండకూడదు. ప్రభు దగ్గర నిజాయితీగా ఉన్న వాళ్ళ నుండి దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. లాస్ట్ చిన్న ముఖ్యమించేస్తాడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 31. సంఖ్యాకాండం. మందసాన్ని మోస్తే, మందస్సుని మీద ఉంటే, సంఖ్యాకాండం మందస్సును మోస్తే 10వ అధ్యాయము 31. మందస్సాన్ని మోస్తే 10:35 సంఖ్యాకాండం. ఆ మందసము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము. ఏమంట? మందస్సును దేవుని చేస్తాడు. లే ప్రభా, దేవా లే ప్రభా, లెమ్ము. కొంచెం నీ శత్రులు చెదిరిపోదురు. మందస్సును మోస్తే, మా వినండి, మందస్సాన్ని మోస్తే దానికి 4 కుయ్యలు, ముందు 2 రింగులు ఉంటుంది, ముందు 1 ఇద్దరు, వెనకాల 2. ఆ పెట్టును మొయ్యాలి. భారం మోస్తే నీ ముందు యాత్ర అనేది 2 అయిపోతుంది. నీ శత్రులు పరిగెత్తి పడిపోతాడు. నీ పైనంత వరకే. బాగా వినండి, మందస్సుని మీద ఉన్నంత వరకే. మందస్సు దిగిపోతే మన ఎవరు మతించరు. అర్థమైందా? ఈ సేవ చేసినంత వరకే మన పులి, సింహం. మనం దేవుని విడిచిపెట్టి పిల్లి అయిపోతాం, భయం వెంబడించిపోతుంది. చూడండి, మీ శత్రులు చెదిరిపోదురు కాక. ఎందుకు? మందస్సు మోస్తున్నాడు మోసే. సముద్రం 2 పాయలైపోతుంది, ఎరికో కోట కూలిపోతుంది. యోర్దాను ఆరిగున్న నేల మీద నడుస్తావు. నీ శత్రువులు చెదిరిపోదురు కాక. నిన్ను ద్వేషించేవారిని ఎదుటి నుండి పారిపోదురు. ఏం నీ బలము? మందస్సము. ఆమేన్. ఏమి నీ శక్తి? మందస్సము. నేను యేసుని భారం వహిస్తున్నాను, సంఘమనే భారం వస్తున్నాను, సంఘమనే భారం వస్తున్నాను. కనుక ఈ సంఘాన్ని ఒకరు కాదు మోసేది, 4 మొయ్యాలి. హల్లెలూయా. ఈ సంఘాన్ని మన అందరూ మొయ్యాలా. అప్పుడు మీరు పులిలా ఉంటారు. ఆమేన్. అప్పుడు మీ సింహంలా ఉంటారు. హల్లెలూయా. ఏ కుక్క, నక్క, ఏ పాము, ఏ కోతి, ఏ మంకి మీ ఇంటికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. మందసానికి వెన్నుపోటు పొడిస్తే శత్రువు, పాము, మంకి అన్ని ఇంటికి వచ్చేస్తుంది.
హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు పాము కొట్టి వేడి పాడుతాం ఇంటికి వచ్చి రాత్రిలో వచ్చి మీరు ముద్దు పెట్టేస్తారు. అది రెండుతో, అది ఒక పాము రావచ్చు, 5 తలలు రావచ్చు, ఎవరైనా వస్తారు ఇంటికి. హల్లెలూయా. మా ఇంటికి వస్తుంది, మా ఇంటికి వస్తుంది, కింద నుంచి పైకి వస్తుంది, వచ్చి ఇట్లా ఎత్తుకుని పడేసి పడుకొని నాకు ఆత్మ చూస్తూ ఉంటే అది ఇట్లా బెడ్రూమ్లో పడుకొని హాల్లో పడుకుంటా ఇట్లా చూస్తుంది. ఇది ఇట్లా అన్నప్పుడు నా చుట్టూ అగ్ని ఉంటుంది, నేను చూసుకున్న చుట్టూ అగ్ని ఉంటుంది. మరి వినేసానికి కాలేదురా లోపల పోయేసేస్తాం వాళ్ళని, లోపల పోతుంది. లోపల పోయి చూస్తే వాళ్ళ చుట్టూ కూడా అగ్ని ఉంది. పాపం రుజుకున్నది నిరాశ వెళ్ళిపోతుంది. అది వేసేస్తామంటూ వస్తుంది, పాపం నిరాశంగా అవమానంగా తిరిగి వెళ్ళిపోతుంది. ఏడ తగలంత వెళ్ళడం. హల్లెలూయా. ఏం కారణం అంటే మందస్సం ఉంది, సోదరి మీద మందస్సం ఉంది. ఏం మందస్సము? ఆదివారం ఏం చెప్పాలా? హల్లెలూయా. సంఘ విశ్వాసం ఏం చెప్పాలా? సంఘ బిడ్డలు బాగుండాలా, సంఘ బిడ్డలు ఐక్యత ఉండాలా అని ఒక బాధ కలిగి 3 దినం ఉపవాసం ఉంది. నన్ను చంపుకొని దినదినం చంపుకొని ఆత్మగా జీవించి శరీరంగా నశించిపోయి ఈ వాక్యం చెప్పాల భారం ముందు చూసినావా? అందువల్ల నేను వేయలేకపోతున్నాను. ఆమేన్. అందుకే నేను పట్టలేకపోతున్నాను, ఏ మంత్రం పనిచేయలేకపోతుంది. హల్లెలూయా. అట్లా భారం కలిగి ఉండండి, అట్లా భారం కలిగి ఉండండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక, దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మందసమనే భారం మోయును గాక. బాపి బలం తీసుకుని ప్రయత్నించు. ఆమేన్. ఏమండమ్మా, అయ్యో చట్టంతో ఖచ్చితంగా